కరీంనగర్ జిల్లాలో నిన్న రాత్రి భారీగా వర్షం కురిసింది. దీంతో చిగురుమామిడి మండలం రేగొండ పోలంపల్లికి మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కల్వట్టు దగ్గర వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది. రోడ్డు దాటుతుండగా బైకు కొట్టుకుపోయింది. స్థానికులు స్పందించి కాపాడడంతో బైకుపై ఉన్న వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. నిన్న కురిసిన భారీ వర్షంతో కరీంనగర్, జగిత్యాల జిల్లాలోని పలు ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. భారీ వర్షాలతో అనేక చోట్ల పంట పొలాల్లోకి, పత్తి చేనులోకి నీరు చేరింది. ఇంకా వానలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మరిన్ని వివరాలు కరీంనగర్ జిల్లా బొమ్మకల్ నుంచి వెంకటేష్ అందిస్తారు. వానాకాలం మొదలై 2.5 నెలలైంది. కానీ నిన్న కురిసిన వర్షమే అతిపెద్ద వర్షం. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా నిన్న పెద్ద ఎత్తున వర్షాలు కురిశాయి. ఈ రోజు కూడా ఆకాశం మేఘావృతమే కనిపిస్తుంది. వాతావరణ శాఖ 2 రోజుల రెయిన్ అలర్ట్ ప్రకటించింది. అయితే నిన్న కురిసిన వర్షం కనుక చూస్తే దాదాపు చిగురుమామిడి మండలంలో 17 సెంటీమీటర్లు అంటే 170 మిల్లీమీటర్ల పైగా వర్షం కురిసింది. జిల్లా వ్యాప్తంగా కూడా పలు చోట్ల అటు జగిత్యాల, ఇటు కరీంనగర్ జిల్లాలో దాదాపు 7 సెంటీమీటర్ల పైగా వర్షం కురిసింది. అయితే ఈ వర్షాలు ముఖ్యంగా పంట పొలాలకు మేలు చేసేవే అనుకోవచ్చు. వరి లాంటి పంటలకు మేలు చేస్తే పత్తి లాంటి పంటలకు కొంత కీడు చేసే అవకాశం ఉంది. చూడొచ్చు మనం కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్ సమీపంలోని ఒక పత్తి చేల్లో నిన్న కురిసిన వర్షానికి నీళ్లు నిలిచిపోయి ఉన్నాయి. ఇట్లాంటి నీరు నిలవడం వల్ల పత్తి మొక్కలకు నీళ్ళు అట్లాగే ఉంటే ఇట్లా కుళ్ళిపోయి ఎదగకుండా మారే ప్రమాదం ఉంది. ఇట్లాంటి గతంలో కూడా ఒకసారి వర్షాలు లేక ఈ పత్తి మొలవడానికే చాలా కష్టపడ్డారు రైతులు. కానీ ఇప్పుడు మొలిసిన పత్తి పెరుగుతున్న దశలో ఇట్లాంటి వర్షాలు కనుక కురిస్తే ఈ పత్తి పంటకు రకరకాల చీడపీడలు సోకే ప్రమాదం ఉంది. గులాబీ తెగులు లాంటివి కూడా వస్తాయి. ముఖ్యంగా వరి పొలాలకు ఈ టైంలో వరి నాట్లు అయి ఉన్నాయి కాబట్టి ఈ టైంలో వరి నాట్లకు కూడా నీరు తీసేసి కొంత దోమపోటు నుంచి కాపాడుకునేందుకు రైతులు ప్రయత్నిస్తూ ఉంటారు. ఇట్లాంటి సమయంలో వరి పొలాల్లో కూడా పెద్ద ఎత్తున నీరు నిలిస్తే కొంచెం దోమకాటుకు గురయ్యే ప్రమాదం ఉంది. ఓవరాల్గా చూస్తే మనకు నిన్న కురిసిన వర్షం ఇటు కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్ జిల్లా కేంద్రంతో పాటు హుజురాబాదు, జమ్మికుంట, వీనవంక, ఇల్లంతకుంట మండలాల్లో భారీ వర్షాలు పడ్డాయి. అటు జగిత్యాల వైపు వెళ్తే రామడుగు, తర్వాత రామడుగు మండలం గుండిలో అత్యధికంగా 12 సెంటీమీటర్ల వర్షం పడింది. తర్వాత గంగాధరలో కూడా దాదాపు 7.7 సెంటీమీటర్ల వర్షం పడింది. చొప్పదండి మండలం లోని పలు గ్రామాల్లో కూడా దాదాపు 7 నుంచి 8 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డ్ అయింది. అటు మల్లాపూర్, జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలో కూడా దాదాపు 11 సెంటీమీటర్ల దాకా వర్షం పడింది. అటు జగిత్యాల జిల్లా కేంద్రంలో కూడా భారీ వర్షం పడడంతో పాటు ఆసుపత్రిలోని వార్డులకు, పేషెంట్లు ఉండే వార్డులకు కూడా నీరు చొరబడి కొద్దిసేపు పేషెంట్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అక్కడ వైద్య సిబ్బంది కావచ్చు, శానిటరీ సిబ్బంది కావచ్చు తీవ్రంగా కష్టపడి ఆ మొత్తం వరద నీరంతా బయటికి పంపించాల్సి వచ్చింది. ఇటు కొడిమ్యాల మండలంలోని కొడిమ్యాల వైపు వెళ్లే దారిలో పలు చోట్ల వాగులు పొంగిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అటు గంగాధర నుంచి జగిత్యాల వైపు వెళ్లే మార్గంలో రైల్వే ట్రాక్ దగ్గర పెద్ద ఎత్తున నీరు వచ్చి రైల్వే ట్రాక్ మీద చేరింది. దీంతో కరీంనగర్ నుంచి జగిత్యాల వైపు వెళ్లే రాకపోకలు దాదాపు 3-4 కిలోమీటర్ల పాటు నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాతావరణ శాఖ చెప్పిన లెక్కల ప్రకారం ఇంకా వర్షాలు ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా కల్వాట్లు కావచ్చు, రోడ్లు కావచ్చు దాటేటప్పుడు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు మనకు పంట పొలాలకు విషయానికి వస్తే రైతులు చాలా రోజులుగా వర్షాలు కురియాలని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. చాలా చోట్ల వర్షాలు పడినప్పుడు కూడా కరీంనగర్ జిల్లాలో అనుకున్నంత స్థాయిలో వర్షాలు పడలేదు. చాలామంది వ్యవసాయ పంప్సెట్ల ద్వారా పంటల్ని కాపాడుకుంటూ వస్తున్నారు. కానీ ఇప్పుడు కురుస్తున్న వర్షాలు చెరువులకు జలకలను సంతరించే అవకాశం ఉంది. నిన్న మనం చెప్పుకున్నట్టుగా చిగురుమామిడి మండలంలోని ఇందుర్తి ఏరియాలో కురిసిన వర్షాలతోటి అక్కడ చాలా వరకు చెరువుల్లోకి నీరు చేరింది. అదేవిధంగా అక్కడ రేణుకాయలమ్మ చెరువు కావచ్చు, మోయతొమ్మిది చెరువు కావచ్చు పారుతుండడంతో లోయర్ మాన డ్యాంలో కూడా కొంచెం పెద్ద ఎత్తున నీరు వస్తూ ఉంది. అక్కడ మనకు లోయర్ మాన డ్యాంలోకి ఈ ఇయర్లో అత్యధికంగా 400 క్యూసెక్ల నీళ్లు మాత్రమే మోయతొమ్మిది మోసుకొని వచ్చింది. కానీ ఇప్పుడు దాదాపు 1150 క్యూసెక్ల నీరు ఎల్ఎండిలోకి చేరుతుంది. ఎల్ఎండి ప్రస్తుతం 5.5 టీఎంసీల నీరుంది. నిజానికి 24 టీఎంసీల పైసలుకున్న ఆ డ్యాంలోకి నీరుకు రావాలంటే ఇప్పుడు కృష్ణ లాంటి వర్షాలు మళ్ళీ కురిసి మోయతు మీద ఉప్పెంగితే పెద్ద ఎత్తున నీరు వచ్చే అవకాశం ఉంది. ఓవరాల్గా అయితే వర్షాలు మళ్ళీ కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ చెప్తుంది. కొన్ని ఏరియాలకు ఆరెంజ్ అలర్ట్, కొన్ని ఏరియాలకు ఎల్లో అలర్ట్ కూడా వాతావరణ శాఖ ప్రకటించింది. రైతులు ఈ వర్షాలు కురియడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పుడు మనం చూస్తున్న పత్తి లాంటి పంటలకు కొంత నష్టం చేసే అవకాశం ఉండడంతో రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా ఈ వర్షం కురిసిన తర్వాత నీరు నిలిచిన పంటల్లో రోగాలు సోకకుండా వ్యవసాయ శాఖ అధికారుల సూచనల మేరకు తగు మందులు పిచికారు చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇదే సీజన్లో పంటలకు మనం ముందే చెప్పుకున్నట్టుగా ఇటు పత్తి లాంటి పంటలకు గులాబీ తెగులు సోకే ప్రమాదం ఉంటే వరి లాంటి పంటలకు దోమకాటు లాంటివి సోకే ప్రమాదం ఉంది. ఈ విషయంలో రైతులు కొంత
అది చర్యలు తీసుకోవాలని చెప్పి వ్యవసాయ అధికారులు చెప్తున్నారు. అదేవిధంగా వాతావరణ పరంగా కూడా చూస్తే భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు కొంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఇది ఓవరాల్గా జిల్లాలో నిన్న కురిసిన వర్షానికి సంబంధించిన అప్డేట్. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ జిల్లా బొమ్మకల్ నుంచి.